హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఒక్కసారి ఈ విధంగా క్యారెట్‌తోని పచ్చడి చేసి చూడండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. పుల్ల పుల్లగా, కారకారంగా దేనిలోకైనా సరే టేస్ట్ చాలా బాగుందండి. మనం వేడి వేడిగా అన్నం చేసుకున్నా, సంగటి చేసుకున్నా, ఇంకా చపాతీలోకైనా ప్రతి దానిలో కూడా టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. అది ఎలా చేయాలంటే దీని గురించి ముందుగా మనం ఒక 5 నిమ్మకాయలు తీసుకోవాలండి. అవి మంచి రసం వచ్చే నిమ్మకాయలు తీసుకునేసి వాటిని మనం శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి అయితే మనం పిండుకుందాం. ఈ పిండేటప్పుడు ఏంటంటే కొంచెం గింజలు ఇలాంటివన్నీ పడకుండా ఒక టీ జాలి లాంటిది ఒకటి అడ్డం పెట్టుకునేసి దాంట్లో పిండేసుకుంటే ఏంటంటే ఈ గింజలు కానీ ఈ పక్కనున్న ఈ పిలకలు కానీ ఇవన్నీ కూడా అందులోకి రాకుండా ఓన్లీ జ్యూసీగా ఇలా ఓన్లీ జ్యూస్ మాత్రమే ఫ్రెష్గా వస్తుందండి. ఇప్పుడు పక్కన పెట్టి క్యారెట్ తీసుకుందాం. అవి కూడా ఒక 4 తీసుకున్నానండి నేను. ఓకేనా, వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత మనం ఈ టైప్లో ఒక పీలర్ సహాయంతో చిన్న హోల్స్ ఉండే పీలర్ సహాయంతో ఇలా జువ్వేసుకోవాలండి. అప్పుడే ఏంటంటే మనం తింటుంటే నోట్లో కరిగిపోతాయి. ఓకేనా, కొంచెం పెద్ద హోల్స్ ఉండే టైప్ ఏంటంటే కొంచెం అంతగా అనిపించదండి. ఇలా చిన్న హోల్స్ ఏంటంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా చాలా బాగుంటుంది. ఆ టైప్లో జువ్విన దాన్ని తీసి ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం. చూడండి ఎలా వచ్చిందో, సేమియా టైప్లో ఇలా సన్నగా చాలా బాగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని అయితే మనం తీసి పక్కన పెట్టేసుకునేసి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. అది సగం టేబుల్ స్పూన్ వేసుకునేసి వీటిని మనం ఇలా కొంచెం ఎరడాలుగా వేగనిచ్చుకోవాలి సన్న మంట మీద. వీటిని వేగిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒక టేబుల్ స్పూను ఆవాలు వేసుకొని వీటిని కూడా సన్న మంట మీదనే మంచి ఎర్రగా వచ్చే విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, మంట మాత్రం హైలో ఉంచొద్దు, మాడిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక రోల్ అయితే సిద్ధం చేసుకునేసి దాంట్లో ఈ ఫ్రై చేసిన గింజల్ని వేసి ఇప్పుడు వీటిని మనం ఇలా దంచుతూనే మెత్తగా పొడి కొట్టేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి సింపుల్గా పొడి అయిపోతుంది. ఇలా నూరుతుంటే వచ్చే స్మెల్ ఉంటుంది, ఎంత బాగుంటుంది తెలుసా. ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి. అలా ఈ టైప్లో రోట్లో చేసిందని ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందుకోసమనే ఇలా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఆ పొడిని తీసి ఒక బౌల్లో వేసి ఇప్పుడు ఆ బౌల్ పక్కన పెట్టేసి అదే రోట్లో వెల్లుల్లిపాయలు ఒక గడ్డ వేసుకునేసి ఇప్పుడు వాటిని కూడా కాస్త అలా చితక పొడి చేయాలండి. అంటే మరి మెత్తగా ఉండొద్దు, ఇలా పచ్చగా దంచేసేయాలి. దంచిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుందామండి, ఎండి కారం. ఓకేనా, మిరపకాయల్ని ఫ్రెష్గా ఆడిచ్చిన వాటిని వేసి ఆ తర్వాత రుచికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. వేసాక ఇప్పుడు దీన్ని కూడా కొంచెం అలా ఇలా కొంచెం పచ్చగా దంచేసుకోవాలి. అంటే పొడి పొడిలాడకుండా ఇది కొంచెం ఈ వెల్లుల్లి రసంలో కలిసిపోయే విధంగా ఈ కారం ఆ టైపు వచ్చే విధంగా మనం బాగా దంచేసుకోవాలండి. ఈ వెల్లుల్లి ఆ రసంలోనే ఈ కారపొడి ఇలా ముద్దలాగా మారిపోతుంది. అంటే పొడి పొడిలాడకుండా ఇలా తడిగా వచ్చేస్తుందండి. ఈ టైపు వచ్చాక తీసి ఒక ప్లేట్లో అయితే అంటే ఒక బౌల్లో వేసుకునేసి అది పక్కన పెట్టి స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ పోసుకున్న ప్యాన్ పెట్టుకొని వేడెక్కనిచ్చి 2 టేబుల్ స్పూన్ల వరకు తాలింపు గింజలు దాంట్లో వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ముక్కులు పొడిసి అప్పుడు దాంట్లో వేసుకోవాలండి. వేసిన తర్వాత వీటిని కూడా మనం కొంచెం సన్న మంట మీద ఇలా ఎర్రగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలండి అవి ఒక 3 దాకా తీసుకునేసి ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసి చిటికెడు ఇంగు పొడి, సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు పొడి వేసుకునేసి దీన్ని కూడా కొంచెం ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలర్ మారాక ఇప్పుడు కరివేపాకండి దాదాపు ఒక పిడికిడి వరకు వేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. దాన్ని కాస్త చిటపట్లాడినిచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టి ఇందాక ఏదైతే క్యారెట్ జూవి దాంట్లో పెట్టుకున్నాం ఒక బౌల్లో దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి రోట్లో దంచిన వెల్లుల్లి ఈ పొడి కారం దంచిన ఆ ముద్దను వేసుకొని ఆ తర్వాత మసాలా పొడి కూడా దాంట్లో వేసేసుకుందాం. అంటే రోట్లో నూరిన ఈ మసాలా పొడి అండి. ఓకేనా,
వేసిన తర్వాత ఇలా కొంచెం బాగా పిసుకుతూ బాగా కలిపేసేయాలండి. ఎందుకంటే ఈ మసాలా పొడి ఏదైతే అలా ఉండలు ఉండలు లేకుండా ఈ క్యారెట్ పీసెస్ మొత్తానికి కూడా బాగా కలిసే విధంగా ఇలా పిసుకుతూనే బాగా కలిపేసుకోవాలండి. అంటే అప్పుడు ఇందులోకించి రసం టైప్‌లో అలా బయటకు వస్తుందండి. తింటుంటే సూపర్ ఉంటుందండి. ఆ టైప్‌లో పిసకాలి. లేదు అలా పిసకటం కొంచెం మాకు వేరే విధంగా అనిపిస్తుందన్న వాళ్ళు గంటితో కలుపుకోవచ్చండి. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు తాలింపు అందులో వేసేసుకుందామండి. అంటే అది కాస్త సల్లారిపోయింది. కొంచెం గోరువెచ్చగా ఉండే టైంలో దాంట్లో వేసేసుకోవాలి. అంటే బాగా వేడి వేడిది మాత్రం వేయొద్దండి. ఓకేనా? ఎందుకంటే నల్లగా అయిపోద్ది. అందుకోసమని. ఓకేనా? ఇప్పుడు బాగా కలిసిన తర్వాత ఇందాక రసం తీసి పెట్టిన ఈ నిమ్మకాయ రసాన్ని దీంట్లో పోసేసుకోవాలి. పోసిన తర్వాత దీన్ని కూడా కాస్త అటు ఇటు కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడేందంటే ఒక్కసారి ఆఖరన టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చూసుకునేసి సాల్టు ఇవన్నీ సరిపోయినాయని ఒక్కసారి చెక్ చేసుకునేసి ఒకవేళ తగ్గితే కాస్త సాల్ట్ వేసుకునేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిని చూడండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. దీన్ని స్టోర్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఒక వారం రోజుల వరకైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే స్టాక్ ఉంటుందండి. కానీ ఈ టైప్‌లో చేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉందండి. వేడి వేడి అన్నంలోకి ఇది కాస్త ఒక గెంటి అలా వేసుకునేసి కలుపుకొని తింటుంటే ఆ ముద్ద తీయగా, పుల్ల పుల్లగా, కారంగా ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి.